ప్రముఖ ఆయనవోలు మల్లన్న జాతరలో భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఒగ్గు పూజారులతో పట్నాలు వేయిస్తూ స్వామివారికి బోనాలు చేసి కానుకలు సమర్పిస్తున్నారు. భక్తులు ఒగ్గుడోలు వాయిద్యాలతో వచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లన్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్లపై ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులతో కిటకిలాడుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారికి మొక్కులు చేయించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చూస్తే ఎటు చూసినా కానీ ఒగ్గు పూజారులతో ఉన్నటువంటి బోనాలు కావచ్చు, పట్నాలు వేయటం, ఎక్కువ మంది స్వామివారికి బండారిగా పిలుస్తారు. ఈసారి మేడారం సంవత్సరం మహాజాతర కూడా ఉండడం, దీంతో అయినవోలు మల్లికార్జున దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తున్నారు. ప్రస్తుతంతో మనతోటి ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఆయనతో కూడా మాట్లాడదాం. జాతరకు సంబంధించినటువంటి భక్తుల తాకిడి కూడా మొదలైంది. ఈ 3-4 రోజుల పాటు కూడా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నారు. ఎంతమంది ఈసారి భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? గత సంవత్సరం అంటే మనకు 5 నుంచి 6 లక్షల మంది రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేడారం జాతర ఉంది కాబట్టి ఇంకా అత్యధికంగా వస్తారని భావిస్తున్నాం. సుమారు మా అంచనా ప్రకారం ఒక 8 నుంచి 9 లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. కాబట్టి అంతమంది వచ్చినా కూడా మేము ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈసారి విఐపి గేట్ కూడా మేము సపరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత నూతనంగా మనకు ఈ చలవ పందిల మీద కూడా ఏర్పాటు చేసేసి, క్యూ లైన్లలో కూడా వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేసేసి, నూతనంగా మనకు కొన్ని షెడ్స్ ఏర్పాటు చేసినాం భక్తుల కోసం. ఎందుకంటే ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దాతల సహకారంతో షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఏమో ఒకటి మేడారం సంబంధించినటువంటి మహాజాతర ఉంది. సేమ్ టైంలో మొక్కులు చెల్లించుకోవడానికి ఇటు మేడారం వేములవాడ కావచ్చు, లేదా అయినవోలు మల్లన్న కావచ్చు, ఇలా ఈ మొక్కులు చెల్లించుకున్న తర్వాత అటు వెళ్తుంటారు. ఆ వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే మనకు గతంలో పూర్వం నుండి కూడా ఫస్ట్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి మల్లికార్జున స్వామి వారికి, ఇక్కడ నుండి నేరుగా మనకు మేడారం వెళ్ళే ఆనవాయితీ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గతం కంటే ఈసారి ఇంకా మెరుగైన సేవలు అందిస్తున్నాం. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈసారి వింటర్కి సంబంధించి చూస్తే మంచు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం పూట అయితే 7-8 గంటల వరకు కూడా దారులు కూడా కనిపించట్లేదు. మంచు చాలా ఎక్కువ పడుతున్నది. చలి కూడా ఎక్కువగా ఉంది. ఇట్లా వచ్చి చాలామంది నైట్ స్టే చేస్తుంటారు. అట్లాంటి భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పుడు గతంలో చూస్తే మన కాటేజీల కొరత ఉండేది. దాతల ద్వారా మనకు 15 కాటేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు రేకుల షెడ్స్ కూడా ఏర్పాటు చేసేసినాం. భక్తులకు ఎట్ ఏ టైం ఒక 300 మంది కూడా సెద తీర్చుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించినటువంటి ఈ 3 రోజులు ఎట్లా ఉంటుంది అనుకుంటే క్రౌడ్, మిగతా శాఖల సమన్వయం కావచ్చు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా మనకు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం భక్తుల సంబంధించినటువంటి మిగతా దాతలు కావచ్చు ఎలా ఉన్నారు? వివిఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా సమన్వయం చేస్తున్నారు? గతంలో ఏంటంటే మనకు విఐపీస్ తూర్పు ద్వారా రావడం జరిగేది. ఇప్పుడు పర్టికులర్గా ఒక లైన్ ఏర్పాటు చేసేసి ఆ లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. డప్పు వాయిద్యాలతో ఆ స్వామివారికి సంబంధించినటువంటి కొలవడం కావచ్చు, ఇదంతా కూడా కనిపిస్తుంది. వచ్చేటువంటి భక్తులతో అయితే క్యూ లైన్ కూడా ఉన్నాయి. సంక్రాంతి 3 రోజుల పాటు కూడా వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ఇదంతా కూడా చాలా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఈ అయినవోలు మల్లికార్జున స్వామి? ప్రతి ఏడాది జాతరకు వస్తుంటారా? ఏడాది వస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చినాం. ఏమేమి చేస్తారు? మొక్కులు ఏం చేస్తుంటారు? మేము అన్ని పటాలు వేస్తాం, బోనాలు ఇస్తాం, అన్ని కథ చెప్తాం. నైట్ కథ ఉంటుంది, ప్రోగ్రాంలు ఉంటాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చే భక్తులతో అయితే క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో అయితే ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు వచ్చే తాకిడిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కూడా ఈసారి భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి.